లైఫ్లో మనకి ఒక ఏమంటారు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను. ఇది దీనికి నేనే ఊహించినట్టుగా ఒక జరిగిందన్నమాట సన్నివేశం. దాన్ని అయితే సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చిందన్నమాట మా ఆవిడ. హాయ్ హలో నమస్తే, నేను మీ టీపీ పిల్లోడు. దీనికైతే తమ్ముడు కాదు, అన్ననైతే తీసుకొచ్చింది. దీని అన్ననే ఏంటంటే ఇది రీసెంట్గా ఒక 300 పెట్టి తీసుకున్నాను. నేను 300 పెట్టి తీసుకుంటే నాకైతే ఇది ఖచ్చితంగా నెల కూడా రాలేదు. నెల రోజుల తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది కానీ ఛార్జింగ్ అయితే మళ్ళీ ఎక్కుతుంది కానీ ఇదైతే పవర్ అయితే ఆన్ అవ్వట్లేదు, ఇట్లా లైట్ ఆన్ అవ్వట్లేదు. అయితే ఇది వాస్తవానికి అయితే ఇది ఒక సర్ప్రైజ్ వీడియో. అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూసి చేయండి. అంటే దీంట్లో ఒక సర్ప్రైజ్ అంటే నేను కరెక్ట్గా చెప్పలేను. ఒక సర్ప్రైజ్ నేనే ఊహించినట్టుగా జరిగిందన్నమాట సన్నివేశం. దాన్ని అయితే మీకైతే ఇప్పుడు మీతోటే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఫుల్గా చూసి చేయండి. దీంట్లో ముందుగా చెప్పేస్తున్నాను, దీంట్లో ఒక రింగ్ లైట్ ఒకటి, ఇంకొకటి సర్ప్రైజ్ అది చూపించిన దాకా నేను ఏంటిదో గెస్ట్ చేయండి. వీడియో అయిపోలోపు మీరు గెస్ట్ చేయండి ఆ సర్ప్రైజ్ ఏంటిది అనేది. ముందైతే ఫస్ట్ దీనికి అన్నం తీసుకొచ్చాను అని అన్నా కదా, దీనికోసం దీనికి అన్నం తీసుకొచ్చాను అనమాట. దీని అన్నం అయితే ఇప్పుడే మీకు పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో మనకి ఒక ట్రైపాడ్ ఆర్డర్ పెడితే అదేం డ్యామేజ్ అయ్యి వచ్చింది. నేను కూడా చూసుకోలేదు, మనకి తెలియదు కదా దాని గురించి, ఫస్ట్ టైం కదా. అందుకని చెప్పేసి తర్వాత చూస్తే దానికి డ్యామేజ్ అయిందని చెప్పి అది రిటర్న్ అయితే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ నేను మీకు చూస్తానికి గిటార్ లాగా ఉంది కానీ గిటార్ కాదు. మీకు గెస్ట్ చేయండి అసలు ఇదేంటిదో, గెస్ట్ చేయండి. చూడండి గిటార్ లాగా ఉంది కదా. దీన్ని అయితే ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే ఓపెన్ చేసి పెట్టాను. మళ్ళీ మీకోసం అని చెప్పేసి మళ్ళీ దీన్ని లోపల పెట్టేసి మొత్తం మీకు చూపించాలని చెప్పేసి పెట్టాను అనమాట. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను నేను. ఇది బేసిక్ దేంట్లో ముందు గెస్ట్ చేయండి అసలు ముందు. దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అది లాస్ట్లో చూపిస్తాను అది ఏందనేది. ఇది అసలుకి నేను ఊహించకుండానే జరిగిందన్నమాట. సరే ఇదంతా ఎందుకు సస్పెన్స్ ఎందుకు కానీ ఇప్పుడు చెప్పేస్తాను. ఇది ఒక రింగ్ లైట్ అనమాట. ఈ రింగ్ లైట్ నేను మా ఆవిడైతే నాకైతే గిఫ్ట్గా ఇచ్చింది. ఎందుకు దేనికి అనేది నేను తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇదైతే బాక్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఫస్ట్ అయితే దీంట్లో ఇట్లా ఒక బాక్స్ అయితే వచ్చింది, పక్కన పెడదాము. తర్వాత దీంట్లో స్టిక్, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను కదా, మళ్ళీ దీంట్లో సెట్ అవ్వాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది. నేను రాత్రి దీన్ని నీట్గా వీడియో తీద్దాం అనుకున్నాను. అవ్వండి మొత్తం ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది. మొత్తం మాకు కావాల్సిన హైట్లో అయితే ఫిట్ చేసుకోవచ్చు. క్వాలిటీ చూడండి, దీని క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. 10 ఇంచ్ రింగ్ లైట్ అన్నమాట. ఖచ్చితంగా నా జాన సరిపోయిద్ది అనమాట. 10 ఇంచ్ రింగ్ లైటు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే ఉంది. ఇక దీనికి స్విచ్ క్వాలిటీ వచ్చేసరికి దీనికి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇదేమో మైనస్ బటను, ఇదేమో అంటే వాము కోల్డ్ అలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇది ప్లస్ బటను, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది డైరెక్ట్గా దీనికి మామూలుగా అయితే నేను పెట్టేశాను. మీ దగ్గర ఏదైనా అడాప్టర్ ఉంటే దానికైతే సెట్ చేసుకోండి. ఇట్లా స్విచ్ చేస్తే మాత్రం ఇక్కడైతే లైట్ అయితే వెలిగిద్ది. ఇది బ్లూ కలర్ వెలిగింది కదా, ఇదిగోండి. ఇది ఇక్కడ బ్లూ కలర్లో వెలిగింది, మీకు సరిగ్గా అర్థం అవుతుంది లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాము. ఇలా నొక్కితే లైట్ అయితే ఆన్ అయింది. ఇదిగోండి లైట్ అయితే ఆన్ అయింది అనమాట. ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో అయితే మౌంట్ చేస్తాను. మౌంట్ చేసి ఇప్పుడైతే వీడియో క్వాలిటీ ఇప్పుడు మీతో అయితే నేను డైరెక్ట్గా మాట్లాడతాను. అంటే దీంట్లో పెట్టి ఇప్పుడు దాకా దీని మీద రికార్డ్ చేశాను. ఇది అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. దీన్ని ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను. ఇది ఇక్కడికైతే ఇరిగిపోయింది. ఇక్కడికి ఇరిగిపోయింది. నేను దీనికైతే ఆపరేషన్ చేశాను. ఆపరేషన్ చేసి దీన్ని అయితే సక్సెస్ఫుల్గా దీన్ని మళ్ళీ వర్క్ అయ్యేటట్టు చేశాను అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా అయితే దీని మీద తీసిన వీడియోలు. ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు ఇట్లాగా
ఇప్పుడైతే దీంట్లో పెట్టి చూపిస్తాను నా వీడియో క్వాలిటీ ఎలాగ ఉంటుంది అనేది. అయితే మొత్తం దీనికైతే రింగ్ లైట్కి అయితే సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంది, బ్రైట్నెస్ ఇదంతా. ఇప్పుడైతే బ్రైట్నెస్ ఇందాక చూపించాను కదా, ఈ స్విచెస్ క్వాలిటీస్ ఇవన్నీ చూపించాను కదా ఏమేమిటి అని. ఇప్పుడైతే బ్రైట్నెస్ తగ్గిస్తాను ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 10 స్టెప్ సైజ్ ఇచ్చాడు. ఇది అన్నమాట లో, ఇంకా అది అన్నిటికంటే లో అనమాట ఇది. మళ్ళీ క్వాలిటీ పెంచుతాను, అంటే బ్రైట్నెస్ పెంచుతాను. ఇప్పుడు ఇది దీంట్లో వచ్చేసరికి దీనిలో మోడ్స్ అని ఉంటాయి కదా, అంటే కోల్డ్, బ్రైట్, కూలు, వామ్ అని ఉంటాయి కదా, అట్లాగా అయితే మారుస్తాను. ఇదొకటి ఓకే సారీ, ఇది ఒక షేడు, ఇది కోల్డ్ అనుకుంటా, ఇది వాము, ఇది నార్మల్ అనుకుంటా. ఈ 3 షేడ్లు అయితే ఉండే, కోల్డ్, నార్మల్ 3 షేడ్స్ అయితే ఇచ్చాడు. ఇది ఈ విధంగా నా ఫేస్లో కనిపిస్తుంది కదా, మీకు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది సంగతి. ఇప్పుడైతే ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంది. ఏంటంటే ఆ సర్ప్రైజ్ గురించి ఇప్పుడు నేను నీకు చెప్తాను. ఏంటంటే రీసెంట్గా నాకు, అంటే దీని గురించి నేను వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని గిఫ్ట్లు వచ్చినాయి కాబట్టి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇలా జరిగిద్దని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాస్తవంగా ఏంటంటే మన షార్ట్ వీడియో చూడండి, నిన్న పెట్టాను. ఇది అంటే నిన్న అంటే ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా అని చెప్పేసి ఒక వీడియో, షార్ట్ వీడియో తీశాను. ఆ వీడియో చూడండి వాళ్ళు. ఆ వీడియోలో ఏంటంటే నేను చెప్పాను ఏంటంటే, మా ఆవిడ నేను ఇంటికి రాగానే మా ఆవిడ తలుపు తాళం వేసేసి వెళ్ళిపోయిందని చెప్పి నేను తాళం తీసి అట్లా వీడియో చెప్పాను. ఆ రోజు నేను ఇంటికి వచ్చి ఇంటికాడ ఉండగానే మా అక్క కూతురు అయితే ఫోన్ చేసింది. ఇంకోళ్ళు వచ్చానంటే మా ఇంటికి వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసింది. బస్ స్టాండ్లో ఉన్నాను. నేను అప్పుడే పని నుంచి వచ్చాను. పని నుంచి వచ్చి అట్లా రిలాక్స్ అయ్యి స్నానం చేద్దామని బట్టలు కొడుపుకొని స్నానం చేద్దాము, నాకు ఆ రోజు ఫంక్షన్ ఉందని చెప్పేసి నేను రెడీ అయ్యి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాను. ఈలోపు ఫోన్ చేసింది. ఆ ఫోన్ వచ్చేసరికి ఇంకా నేను మళ్ళీ బ్యాక్ ఇంకోళ్ళు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంకా అమ్మాయిని ఎక్కించుకొని వచ్చాను. వచ్చేటప్పుడు నేను గమనించలేదు, చాలా లగేజ్ తీసుకొని వస్తే ఇదేం లగేజ్ ఏందో కావాలనుకున్నాను. నాకైతే అర్థం కాలేదు చాలాసేపు దాకా. ఫస్ట్ కేక్ కూడా తీసుకొస్తే కేక్ కూడా నేనే ముందు పెట్టుకొని తీసుకొచ్చాను. ఆ కేక్ అని తెలియదు నాకు. నేను ఏదో బట్టల కవర్ కావాలని చెప్పేసి, లేకపోతే చెప్పులని ఏదో అనుకున్నాను. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నేను ఎమ్మనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నా వీడియో రెడీ చేసి వీడియో అప్లోడ్ చేసి ఇంకా వెళ్ళిపోయాను నేను. ఇక తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఇంకా నైట్ అప్పటికి దగ్గరగా ఫంక్షన్ దగ్గర 10:30 అట్లా అయింది. ఇంటికి వచ్చి నేను మళ్ళీ వీడియో రెడీ చేసి మళ్ళీ ఇంకా అప్పటికప్పుడే మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసేసి మొత్తం సెట్ చేసి పడుకున్నాను. పడుకునేటప్పటికి మా ఆవిడ సెల్ అయితే అలారం మోగుతూ ఉంది. అలారం మోగుతుంటే 11:30కి అలారం మోగుతుంది. ఏంది అలారం మోగుతుంది అని చెప్పేసి చూశాను. నాకైతే అర్థం కాలేదు. 5:30కి పెట్టుకోబోయి ముందు ఎర్లీగా పెట్టుకుంది కావాలా, మర్చిపోయింది కావాలా అని చెప్పేసి నేను కాప్ చేశాను. లేచిది కావాలని చెప్పి చూశాను కొంచెంసేపు, కానీ లేవలేదు. ఇక తర్వాత నేను ఇంక పడుకున్నాను. నా పని అయిపోయి నేను పడుకున్నాను. మంచి నిద్రలో ఉన్నాను. ఒక టైంలో లేచి ఇంకా వెళ్ళిపోయింది. ఇంట్లోకి తొందరగా వెళ్ళింది. ఏదో పని ఉన్నది, అలాగే వెళ్ళేకి ఈ టైంలో ఏదైనా మంచిలు తేవడానికి వెళ్తుంది కావాలా అని నేను అనుకున్నాను. తర్వాత చూస్తే 12:30 అలా అవుతుంది. మేము రేకుల్లో పనుకుంటాము, అంటే మా లోపలేమో మా అక్క కూతురు, మా నాన్న వాళ్ళు పిల్లలు పనుకున్నారు. ఇక మా ఆవిడ ఒక్కసారికి వచ్చి లేపేళ్ళకి బాగా సీరియస్, భలే కోపం వచ్చింది నాకు ముందు. అది ఈ టైంలో లేపేది ఏంది అదికి అన్నట్టుగా నాకు, నేను రానన్నా పోకూడదు అనుకున్నాను. అనుకొని ఇక ఒకసారి వచ్చి చూద్దు రానికి నాకు అర్థం కాలేదు. వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. షర్టు కూడా లేదు అదికి. షర్టు కూడా విప్పేసి పడుకున్నా కదా, షర్టు కూడా లేదు. షర్టు కూడా లేకుండా వెళ్ళాను. వెళ్ళి ఇక అట్లా చూసి ఇంకా షాక్ అయింది ముందు అదికి. దీని నా బర్త్డే అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. అంటే నేను బిజీగా, అంటే నాకు పని చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వీడియోలు రెడీ చేసుకోవటం ఇదైతే అనుకుంటా. ఈ మైండ్ సెట్లో ఉండగానే మనకైతే అది నా బర్త్డే పలానా రోజు అని చెప్పేసి నాకైతే ఐడియా లేదు. నేను వాస్తవంగా అయితే ఆగస్టు నెల స్టార్టింగ్ అవ్వగానే నేను అనుకున్నాను నా బర్త్డే ఇంక ఈ 3 రోజుల్లో వచ్చిద్దిలే, అది ఎప్పుడు పోయిద్దోలే అని చెప్పేసి
లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకుంటే అది సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చిందన్నమాట మా ఆవిడ. ఇక కేకు, ఇక మళ్ళీ కేక్ ముందు కట్ చేయాలని చెప్పేసి కేక్ కట్ చేయగానే ఇంకా కేక్ అవన్నీ కట్ చేసి ఫోటోలు దిగాను. ఫోటోలు దిగగానే తర్వాత ఇది వచ్చిందన్నమాట రింగ్ లైట్. ఇది రింగ్ లైట్ అని అనుకోలేదు అసలుకి. కొద్దిసేపు చూసిన తర్వాత దాని మీద డీటెయిల్స్ చూసి అప్పుడు రింగ్ లైట్ అని అప్పుడు అర్థమైంది. ఓహో, వాస్తవంగా అయితే నేను రింగ్ లైట్ ట్రైపాడ్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటే నేను తీసిస్తాను అనేసరికి ఎప్పుడు తీసిచ్చామోలే అనుకొని అట్లా అనుకుంటున్నా. కానీ నా దాంట్లో ఆర్డర్ పెడితే అర్థమైందిలే అని చెప్పి అట్లా కూడా చెక్ చేశాను. కానీ నాకు అర్థం కాలేదు. అంటే మా ఆవిడ ఫోన్లోనే ఆర్డర్ మొత్తం పెట్టిందన్నమాట. నాకు అది నేను చెక్ చేసినట్టయితే దొరికేవాళ్ళు, కానీ నేను చెక్ చేయలేదు. నాకు ఉన్న స్ట్రెస్కి సరిపోయింది నా పని. నేను మామూలుగా అయితే నేను నైట్ పడుకోపోయేకి వీడియోలు రెడీ చేసి అన్నీ చేసేకి నైట్ 10-11 గ్యారెంటీగా అయ్యిద్ది. ఇంకా అందుకని నేను పెద్దగా పట్టించుకోను. ఇక అదే నాకు మైనస్ అయిందన్నమాట. ఇక సరే అని చెప్పేసి ఇక నేను కేక్ కట్ చేశాను. దీనన్నీ వీడియో తీసుకోమంది ఆవిడ, కానీ నేను తీయలేదు. ఎందుకంటే ఇంక ఈ సెటప్ అంతా చేసి వీడియోలు తీయాలంటే అది ఒక షూటింగ్ లాగా తయారైద్ది అని చెప్పి నేను తీయలేదు. ఇక అట్లా కాదని చెప్పేసి ఇక మా ఆవిడ ఒక ఫోన్ తోటి మా ఆవిడ ఫోన్ తోటి రికార్డ్ చేసింది. అది రా ఫైల్ లాగా ఇక మా ఫ్యామిలీ తరపున ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో ఒక వీడియో లాగా రెడీ చేసి పెట్టేసింది తను. ఇక అక్కడి నుంచి ఇక నేను కట్ చేసిన తర్వాత ఇది ఇచ్చారు, రింగ్ లైట్ ఇచ్చిందిగా. రింగ్ లైట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చింది. ఈ ఫోటో ఫ్రేమ్లో ఏముందా అని చెప్పేసి నేను చాలాసేపు ఆలోచించాను. అయితే ముందు ఇప్పుడైతే తర్వాత కంటిన్యూ చేద్దాం ఇప్పుడు దీన్ని. అయితే మా ఏరియాలో కూడా ఇలాంటి సర్ప్రైజ్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఆ విధంగానే ప్లాన్ చేసింది మా ఆవిడ కూడా. అయితే దీని షార్ట్ వీడియో నేను తీసి పెడదాం అనుకున్నాను. మరి దీని గురించి నేను షార్ట్ వీడియో తీయదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది చూస్తారు, అందుకని నేను తీయట్లేదు. షార్ట్ వీడియోలు నా తెలిసిన వాళ్ళు ఎక్కువ చూస్తారు. లాంగ్ వీడియోలు అంటే కొంతమంది చూస్తారు, అందుకని చెప్పి షార్ట్ వీడియో తీయట్లేదు. ఇక ఫోటో ఫ్రేమ్ విషయానికి వస్తే, ఫోటో ఫ్రేమ్లో తీసి చూస్తే మాత్రం సర్ప్రైజ్కి సర్ప్రైజ్ లాగా ఉంది అసలు. ఇక చాలా ఫీల్ అయిపోయాను. దాని గురించి నేను అసలుకి ఈ రోజు అంతా ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు ఎట్లా జరిగింది, అసలుకి ఎట్ట మర్చిపోయాను నేను. అంటే ఏమంటారు, మనము లైఫ్లో మనకి ఏమంటారు అంటే మనం జరగకూడదు జరిగితే దాని గురించి మనం ఎట్లా ఆలోచిస్తాము, అట్లాగే ఇట్లాంటి సర్ప్రైజ్ గురించి ఈరోజు నాకు గుర్తొచ్చినప్పుడల్లా అసలు ఎట్ట జరిగింది, ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆలోచించాను, చాలా సంతోషపడ్డాను నేను. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారన్నమాట. ఇది కూడా మా భార్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలుసుకొని చేశారని నాకు తర్వాత చెప్పింది నాకైతే. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో అసలు ఎవరు ఉంటారు గెస్ చేయండి. అసలు ముందు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడైతే దీని గురించి చూపిస్తాను. దగ్గరగా చూపిస్తాను. చూడండి, ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో అసలు ఈ ఫోటో నేను దిగింది అంతకుముందు మా ఊరి దగ్గరలో ఒక మల్లవరం డ్యామ్ అనేది ఒకటి ఉండేది, అక్కడైతే దిగాను. అది కూడా అనుకోకుండా దిగాను అన్నమాట. అంటే నేను మామూలుగా పెట్టాలని కాదు, అట్లా వచ్చేసింది అది. ఇదేమో ఏదో క్రిస్మస్ రోజు ఏదో దిగిన రోజు అనుకుంటుంది, సరిగ్గా గుర్తులేదు, ఎక్కడ గుర్తులేదు. ఇది మొత్తం వాళ్ళ ఊర్లోనే ఎక్కడ దిగాము, ఇలా తాజెట్టు అవన్నీ ఉండే అక్కడ అనుకుంటా. ఇదిగోండి, హ్యాపీ బర్త్డే బాబు అని పెట్టేసింది. ఇలాంటి సన్నివేశాలు మీ లైఫ్లో కూడా వస్తే కామెంట్ చేయండి. ఎలా షేర్ చేసుకున్నారు, అంటే ఎలా ఫేస్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. అయితే నేను దీని గురించి మంచిగా వీడియో తీసినట్టు బాగుండేది నైటు, కానీ నాకు తీయాలనిపించలేదు. ముందు అసలుకి షాకింగ్లోనే ఉన్నాను అసలుకి ముందు. అదే ఇది మొత్తం మా ఆవిడ ఇట్లా ఎందుకు అనుకుందాం మరి, ఇంకా ఆమెకే తెలియాలా. ఫోటో ఫ్రేమ్ అయితే ఇది ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అయితే ఫస్ట్ అయితే తనైతే మా ఫ్యామిలీ ఫోటోని ఇట్లా అడ్డంగా తిప్పి మా ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కలిసి
సెట్ చేయాలని చూసింది. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్లో మా అమ్మదైతే డీటెయిల్స్ కరెక్ట్గా రావట్లేదంట. అందుకని చెప్పేసి వాళ్ళు ఇలా సెట్ చేశారు. ఫస్ట్ ఇట్లా ఫస్ట్ ఈ ఫోటో వరకు అనుకుంటా. ఈ ఫోటో అనుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో పెట్టేశారు. సగం నేను ఎందుకంటే ఈ వీడియో తీయకూడదు అనుకుంది. దాని గురించి నేను చెప్పలేను ఈ వీడియోలో, అర్థం చేసుకోండి. ఇంకా ఇప్పటికే చాలామంది మా మీద ఇదవుతున్నారు. అందుకని చెప్పేసి నేను దేని గురించి తీయకూడదు అనుకున్నాను, కానీ తీయాల్సి వచ్చింది. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ ఒకవేళ నేను చూడకూడదు అనుకున్న వాళ్ళకి చూశారనుకోండి, ఇంకా అది వేరే ఉంటుంది. విషయానికి వస్తే కేక్ కూడా అసలు గందరగోళం చేశారు. నేను పెద్దగా ఏం తినలేదు. ఆ కేక్ని కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఈ వీడియో తీసే టయానికి, అంటే ఈ వీడియో ఖచ్చితంగా తీసే రోజు నాకు బర్త్డే అన్నమాట. నేను దీని తమ్నెల్ కూడా నేను నా బర్త్డే అని చెప్పి పెట్టను, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్, మా ఆవిడ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. నేను కేక్ చూపిస్తాను మీకు, కేక్ చూపిస్తాను రండి. బావా అని రాసింది మీద ఫోటోలు ఉంటే స్క్రీన్ మీద వేస్తాను నేను. చూడండి, నేను పని కాడి నుంచి ఇంటికి వచ్చేసరికి మొత్తం ఏ విధంగా తినేసారు. అసలుకి నేను ఇంతవరకు ఒక్క పీస్ కట్ చేసి నేను వెళ్ళిపోయాను. మామూలుగా అయితే నేను కేక్ తినను పెద్దగా, అంటే ఈ లోపల పీస్ వరకు తింటాను అనమాట. ఈ క్రీమ్ తినకూడదు కదా లెక్క అయితే, దీంట్లో హెవీగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి నేను తిన్నాను. మీకోసం మళ్ళీ నేను ఒకసారి తింటాను. ఈ వీడియోకి అంతే. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ సన్నివేశం, అంటే ఈ షాకింగ్ సర్ప్రైజ్ గురించి. మరొక వీడియో తోటి అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు అందరికీ బాయ్.